చలనచిత్ర సీమలో చిరకాలం ప్రేక్షకులు గుర్తుంచుకునే నిర్మాణ సంస్థలు అతి తక్కువగా ఉంటాయి. విజయ, అన్నపూర్ణ, సురేష్. అదే కోవలో తెలుగు సినీ రంగం గర్వంగా చెప్పుకునే ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ కిషోర్ రాటి సమర్పించు మనీషా ఫిలిమ్స్. ఏ పని ప్రారంభించడానికైనా శుభం జరగాలని వినాయకుడికి కొబ్బరికాయ కొడతాం. అలా మనీషా ఫిలిమ్స్ తొలి చిత్రం కొబ్బరి బోండం ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ గా మన మదిలో నిలిచిపోయింది. రెండో ప్రయత్నంగా రాజేంద్రుడు గజేంద్రుడు సూపర్ హిట్. ఏనుగుని హీరోగా చూపించి ఫైట్లు డాన్స్లు చేయించి పిల్లలు మెచ్చే సినిమాగా గుర్తుండిపోయింది. మూడో సినిమా మాయలోడు రాజేంద్ర ప్రసాద్ నటనా గారడికి ఓ కలికితురాయి. ఇలా వరుసగా హిట్లతో హ్యాట్రిక్ సాధించిన మనీషా ఫిలిమ్స్ ఒక కమీడియన్ ని హీరోగా చేస్తున్నామని అనౌన్స్ చేశారు. సినీ లోకం ముక్కున వేలేసుకుంది. ఇక్కడితో ఈ సంస్థ ఓవర్ కాన్ఫిడెన్స్ బయటపడుతుందని గుసగుసలాడారు. కానీ కథాబలం ఒక్కటే సినిమాకి ముఖ్యమని, అదే సూపర్ హిట్ సూత్రమని నమ్మి ప్రముఖ హాస్య నటుని హీరోగా ప్రమోట్ చేశారు. అదే యమలీల. సూపర్ డూపర్ హిట్. 360 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ లిస్ట్ లో నిలిచిపోయింది. ఆ తర్వాత వరుసగా వినోదం, గన్ షాట్, దీర్ఘ సుమంగళి భవ, ఉగాది, అభిషేకం ఇలా వరుసగా 10 చిత్రాలు నిర్మించి మనీషా ఆర్ట్ బ్యానర్ ని కిషోర్ రాటి తన తనయుడు మహేష్ రాటిని నిర్మాతగా పరిచయం చేస్తూ అంతా మన మంచికే, మౌనమేలనోయి వంటి మ్యూజికల్ హిట్ చిత్రాల్ని నిర్మించారు. సావిత్రి తరువాత అంత గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న సౌందర్యని వెండితెరకు పరిచయం చేసింది మనీషా ఫిలిమ్స్. యమలీల ద్వారా ఇంద్రజ ఇలా ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచిన మనీషా ఫిలిమ్స్ ద్వారా కిషోర్ రాటి తనయుడు మిలన్ ని పరిచయం చేస్తున్నారు. మరి ఈ మాలిని అండ్ కో సినిమాకి హీరో ఎవరు? బాలయ్య బాబుని డైనమిక్ గా ఫ్యాన్స్ కి డార్లింగ్ గా చూపించిన ప్రముఖ కెమెరామెన్ సి రామ్ ప్రసాద్. తెర వెనుక హీరో రామ్ ప్రసాద్ లాంటి దిగ్గజం ఉండగా తెరపై ప్రేక్షకుల్ని కేరింతలు కొట్టించే సత్తా ఉన్న సెలబ్రిటీ ఎవరు? వరల్డ్ క్రికెట్ లో ఇండియా గెలిస్తే నాట్యం చేస్తానని ఛాలెంజ్ చేసిన వివాద నటి పూనం పాండే. ఈ పేరు వినని వారుండరు. ఈమె ఫోటో డౌన్లోడ్ చేయని సెల్ ఫోన్ ఉండదు. ఈమె న్యూస్ రాయని పేపరు, మాట్లాడని ఛానల్ ఉండదు. పూనం పాండే మోస్ట్ వాంటెడ్ గర్ల్. మాలిని అండ్ కో సినిమాలో హీరోయిన్ పూనం పాండే. First time in South, Malini and Co. Let's wait and watch for the release 2015 January.